నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నీట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేసాయి. ఎంతోమంది స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాశారు. కానీ ఉన్న సీట్స్ ఎన్ని ఇండియాలో? 1,18,000 చేంజ్ మాత్రమే. కానీ అందరికీ డాక్టర్ అవ్వాలనే డ్రీమ్ ఉంటుంది. వై నాట్ అబ్రాడ్? స్పెసిఫిక్గా జార్జియాని కన్సిడర్ చేసుకుంటే ది బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది అంటున్నారు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుండి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడి డీటెయిల్డ్గా అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. సో ప్రసాద్ గారు 20 ఇయర్స్గా ఈ ఫీల్డ్లో ఉన్నారు, సర్వీసెస్ ఇస్తున్నారు. కానీ జార్జియాని స్పెసిఫిక్గా ది బెస్ట్ కంట్రీ ఫర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అని చెప్పగలుగుతున్నారు ఎలా? హలో అండి, మామూలుగా ఇక్కడ చూస్తే ఎవరైనా నీట్ రాసిన వాళ్ళ టాప్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఎంబీబీఎస్ మాత్రమే. సో ప్రతి ఎపిసోడ్లో నేను చెప్తున్న ఒకటే విషయం ఏంటంటే 23 ఈ సంవత్సరం 23 lakhs ఆఫ్ స్టూడెంట్స్ నీట్ రాయడము. మీరు అన్నట్టు 1,18,000 సీట్స్ ఉన్నాయి, కానీ ఫ్రీ సీట్స్ కావాలండి. కరెక్ట్. ఫ్రీ సీట్స్ వచ్చేసి ఓన్లీ 60,000 ఉన్నాయి. సో ఈ 60,000లో ఇప్పుడు నీట్ రాసిన వాళ్ళ ప్రతి ఒక్క మెయిన్ టార్గెట్ వచ్చేసి ఎంబీబీఎస్. సో ఎంబీబీఎస్ ఇప్పుడు నీట్ రాసిన తర్వాత ఒకవేళ ఫ్రీ సీట్ ఎంబీబీఎస్ రాకపోతే ఈ 60,000లో ఈ 23 lakhsలో ఉన్న స్టూడెంట్స్లో 60,000లో ఒకవేళ సీట్ రాకపోతే వాళ్ళకున్న ఆప్షన్స్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా, లేకపోతే లాంగ్ టర్మ్ తీసుకోవడం, కాంప్రమైజ్ కావడం. సో మేనేజ్మెంట్ కోటా అంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి పాసిబుల్ అయ్యే పరిస్థితి లేదు, ఎందుకంటే 70 lakhs ఆల్మోస్ట్ అవుతుంది ఓన్లీ కాలేజ్ ఫీజే, హాస్టల్ ఫీజు కాకుండా. ఒకవేళ ఎన్ఆర్ఐ కోటా తీసుకుంటే మంచి కాలేజీలో 1.5 crore ఉంది. కొత్త కాలేజెస్ అయితే 1 crore వచ్చేస్తుంది కావచ్చు, కానీ మంచి కాలేజెస్ అయితే 1.5 crore దాదాపుగా ఉంది. సో అది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ పాసిబుల్ అస్సలే కాదు. సో ఇటు మేనేజ్మెంట్ కోటా, తర్వాత ఎన్ఆర్ఐ కోటా ఒకవేళ వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేని పక్షంలో వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడమా, లాంగ్ టర్మ్ వెళ్ళడమా, 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో లాంగ్ టర్మ్కి వెళ్తే ఎన్నిసార్లు లాంగ్ టర్మ్ తీసుకుంటే వీళ్ళకు ఫ్రీ సీట్ వస్తుంది అని ఎవరు చెప్పగలరు? 60,000 అయితే ఎకాయికి 1 lakh కానీ 2 lakh కానీ 20 lakhs కానీ 10 lakhs కానీ కాదు కదా, 80% కాదు. సో ఏమున్నాను ఒక కాలేజ్ పర్మిషన్ ఇస్తే 100, 150, 200, హండ్రెడ్స్లో పెరుగుతున్నాయి, కానీ కాంపిటీషన్ మాత్రం ల్యాక్స్లో ఉన్నది. సో అటువంటి సందర్భంలో వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడమా లేకపోతే లాంగ్ టర్మ్ తీసుకోవడమా? లాంగ్ టర్మ్ ఈ మధ్య చాలామంది ఫ్రీ సీట్స్ వస్తున్నాయి, మా ఇన్స్టిట్యూట్ ద్వారా ఫ్రీ సీట్స్ వస్తున్నాయి, చాలామంది లాంగ్ టర్మ్కి సంబంధించిన వాళ్ళు చాలా ఇన్స్టిట్యూట్స్ ప్రచారం చేస్తున్నారు. కానీ ఎంతమంది జాయిన్ అవుతే ఎంతమందికి ఫ్రీ సీట్స్ వస్తున్నాయి కూడా వాళ్ళు అనౌన్స్ చేయగలగాలి, ఖచ్చితంగా అనౌన్స్ చేయగలగాలి. సో ఎంతమంది అసలు మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళలో ఎంతమందికి ఫ్రీ సీట్స్ వచ్చినాయి, సో దానికి పర్సంటేజ్ ఎంత అని చెప్పగలగాలి. ఎంతసేపు సీట్స్ వచ్చిన వాళ్ళని మాత్రమే వాళ్ళు ఫోకస్ చేయడము, సీట్స్ రాని వాళ్ళని పట్టించుకోకపోవడము, దానివల్ల సీట్లు రాని వాళ్ళు సెకండ్ లాంగ్ టర్మ్, థర్డ్ లాంగ్ టర్మ్, ఫోర్త్ లాంగ్ టర్మ్ తీసుకొని వాళ్ళు ఇక డిసప్పాయింట్ అయిపోయి ఏదో ఒక డిగ్రీ చేయడము లేకపోతే కాంప్రమైజ్ అవ్వడము ఇదే జరుగుతున్నది. అదర్వైజ్ ఒకవేళ లాంగ్ టర్మ్ చేసే పరిస్థితి లేనప్పుడు కొంతమంది కాంప్రమైజ్ అయిపోయి ఏ బీడిఎస్, బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్, అగ్రికల్చర్ బిఎస్సీ కావచ్చు, వెటర్నరీ కావచ్చు, కాంప్రమైజ్ అవుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది, ఒక స్టూడెంట్ తన కెరీర్లో డాక్టర్ కావాలనుకుంటే డాక్టరే కావాలని మేము చెప్తాం. ఇక్కడ చదువుతారా బయట చదువుతారా డిఫరెంట్ థింగ్, కానీ డాక్టర్ అవుదాం ఎక్కడైనా బయటనే చదువుకోవచ్చు. సో అందులో విషయంలో ప్రతి ఏ కోర్స్ అయినా ఇక్కడ అవైలబుల్ దొరుకుతుంది, కానీ ఎంబీబీఎస్ మాత్రం కాదు. సో అందులో ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది ఒక బెస్ట్ డెస్టినేషన్, అది ప్రూవన్ డెస్టినేషన్. చాలా సంవత్సరాలుగా మన స్టూడెంట్స్ బయటికి వెళ్ళడము, చదవడము, ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయడము, ఇక్కడికి వచ్చి పీజీ చేయడం, ఇవన్నీ జరుగుతున్నది. సో అందులో ఒక మంచి కంట్రీ అంటే స్టూడెంట్ పేరెంట్ విషయంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక మంచి కంట్రీని, ఒక మంచి యూనివర్సిటీని చూస్ చేసుకుంటే ఇక్కడికంటే బెటర్ ఎడ్యుకేషన్ దొరికే అవకాశాలు ఉన్నాయి. సో అందుకనే మేము ఎంబీబీఎస్ అబ్రాడ్లో చూస్ చేసుకోవడము, అందులో జార్జియా చూస్ చేసుకోవడము, అది ప్రూఫ్ కావడము, అక్కడ నుంచి చాలామంది స్టూడెంట్స్ను మేము పంపించడము, వాళ్ళు పాస్ అవుట్ అయ్యి రావడము, ఇక్కడ ప్రాక్టీస్ చేయడము, ఇక్కడ పీజీ చేయడము, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాక్టీస్ చేయడము, ఇంటర్నేషనల్ పీజీ చేయడము, ఇది ఆనవాయితీగా వస్తున్నది. సో జార్జియా బెస్ట్ డెస్టినేషన్ అని మేము చూస్ చేసుకొని మేము పంపిస్తున్నాం. మీరు ఎప్పుడు ఎంబీబీఎస్కి వెళ్ళడం అనేది ట్రై చేయడం అనేది ఓకే, కాకపోతే ఏంటి అనేది ఒక ప్లాన్ బి పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటారు. సో ప్లాన్ బి అంటే ఎంబీబీఎస్ అబ్రాడే అండి, అంతేనా? అంతే ప్లాన్ బి. ఎందుకంటే ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్న వాళ్ళకు ఫ్రీ సీటా, మేనేజ్మెంట్ కోటానా, ఎన్ఆర్ఐ కోటానా, ఎంబీబీఎస్ అబ్రాడా. సో ఇన్ఫ్యాక్ట్ ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది ఇక్కడున్న ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న 60,000 సీట్స్ కోటాలో మోర్ దెన్ 50% కవర్ చేస్తున్నారు. అంటే ఇన్ ద సెన్స్ ఎవ్రీ ఇయర్ 25,000 నుంచి 35,000 ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదవడానికి చాలా మంది వెళ్తున్నారు. అంటే మోర్ దెన్ 50% ఫ్రీ సీట్ కోటా కవర్ చేస్తున్నది. ఓవరాల్ సీట్స్ 1,18,148 సీట్స్లో కంపేర్ చేస్తే 25 to 30% కవర్ చేస్తున్నది. అంటే దీనికి ఈక్వల్లీ
మనకు ఈక్వల్లీ ఇంపార్టెన్స్ ఉంది. ఫ్రీ సీట్కి ఎలా ఇంపార్టెన్స్ ఉందో, ఓకే మేనేజ్మెంట్ కోటాకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, ఎన్ఆర్ఐ కోటాకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, అందులో మనకు ఈ ఎంబీబీఎస్ అబ్రాడ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. మోర్ దెన్ దట్ ఇంపార్టెన్స్ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ చూసుకోవాలనుకుంటే మేనేజ్మెంట్ కోటాతోటి కంపేర్ చేస్తే 50% ఆఫ్ ఫీజులో ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్తో సహా కాలేజ్ ఫీజుతో సహా అయిపోతుంది. ఎన్ఆర్ఐ కోటాతోటి కంపేర్ చేస్తే ఒక 20% ఫీజులో వీళ్ళది కాలేజ్ ఫీజు, ఫుడ్, అకామిడేషన్ మొత్తం అయిపోయే అవకాశం ఉంది. అంటే ఇన్ ద సెన్స్ మా దగ్గర ఉన్న ఆప్షన్స్లో 15 lakhs టోటల్ ప్యాకేజ్ నుంచి, ఓన్లీ కాలేజ్ ఫీజు చెప్తున్నాను, 15 lakhs టోటల్ ప్యాకేజ్ నుంచి మాక్సిమం 30 lakhs టోటల్ ప్యాకేజ్, అది కూడా 1.5 lakh పర్ సెమిస్టర్ నుంచి 2.5 lakhs పర్ సెమిస్టర్ లాగా పే చేసుకునే ఈజీ ఇన్స్టాల్మెంట్స్లో ఎంబీబీఎస్ అబ్రాడ్లో మంచి డెస్టినేషన్స్, మంచి కంట్రీస్, మంచి యూనివర్సిటీస్, షార్ట్ లిస్ట్ చేసిన యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్రూవెన్ డెస్టినేషన్స్ ఉన్నాయి. రైట్. జార్జియాలో చూజ్ చేసుకుంటే 15 lakhs కాలేజ్ ఫీతో బయటపడొచ్చు అంటున్నారు మీరు. అయితే ఇంత తక్కువ మనీతో నిజంగా సాధ్యమేనా అని డౌట్స్ ఉంటాయి చాలామంది పేరెంట్స్కి. అంటే ఇండియాలోనే అంత తక్కువ మనీతో లేదు డొనేషన్ కానీ ఏదైనా చూస్తే. సో ఇంత తక్కువ మనీతో స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీని చూజ్ చేసుకోగలమా? ఖచ్చితంగా చూస్ చేసుకోగలమండి. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఇండియాకున్న కాంపిటీషన్, ఇండియాలో ఉన్న కాంపిటీషన్ ఇంటర్నేషనల్ లెవెల్లో దాదాపుగా ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఓవరాల్గా త్రూఅవుట్ ది వరల్డ్లో చూసుకుంటే మోర్ దెన్ 200 కంట్రీస్ ఉన్నాయి. ఇన్ జనరల్గా 7 కాంటినెంట్స్లో దాదాపుగా మోర్ దెన్ 200 కంట్రీస్ ఉన్నాయి. సో 150 అంటే 1,50,00,000 పాపులేషన్ మనకు, చైనాకు తప్పించి 100 పైన పాపులేషన్ వరల్డ్ మొత్తంలో ఎక్కడ కూడా లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇంకొక విషయం తెలుసుకోవాల్సిందంటే వరల్డ్ మొత్తం లోపల మోర్ దెన్ 50% ఆఫ్ ది కంట్రీస్కి less than 1 crore పాపులేషన్. యూరోప్లో బెస్ట్ డెస్టినేషన్స్ కంట్రీస్లో కూడా 50 lakhs, 60 lakhs, 70 lakhs పాపులేషన్ అది. సో ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన తీసుకొస్తున్నానంటే మనకున్నంత పాపులేషన్ లేదు. అంటే పాపులేషన్ ఎక్కువ ఉన్నది అంటే స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఉన్నారు. సో మెడికల్ స్టూడెంట్స్ కూడా, అంటే మెడికల్ స్టడీస్ చదువుదాం అనుకున్న స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇక్కడున్న కాలేజెస్, ఇక్కడున్న సీట్లకు, ఇక్కడున్న జనాభాకు, ఇక్కడున్న స్టూడెంట్స్కు ఎక్కడ కూడా టాలీ కావట్లేదు. సో అందుకనే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది. బయట ఆ పరిస్థితి లేదు. సో అక్కడ ప్రొఫెషనల్ ఈక్వాలిటీ ఉన్నది. బయట కూడా చాలా కంట్రీస్లో ప్రొఫెషనల్ ఈక్వాలిటీ ఉన్నది. అంటే ఏ ప్రొఫెషన్ చేసినా అదొక సోర్స్ ఆఫ్, అంటే బెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద చూడరు. సో జనరల్గా ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే వెటర్నరీ చేసినా, ఎంబీబీఎస్ చేసినా, లేకపోతే బీడీఎస్ చేసినా, లేకపోతే అగ్రికల్చర్ బీఎస్సీ చేసినా, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్గా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఎంబీబీఎస్ అనేది పెద్ద పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద కన్సిడర్ చేయరు. కాబట్టి అక్కడ అన్నిటికీ కూడా సేమ్ వాల్యూ ఉన్నది. సో అందుకని అక్కడ మనకు అవైలబుల్ దొరుకుతున్నాయి. ఇక్కడ అలా కాదు. ఒక డాక్టర్ అయిపోయిన తర్వాత అతని ప్రొఫెషనల్ ఇన్కమ్ అనేది వేరే ప్రొఫెషన్ తోటి కంపేర్ చేస్తే చాలా హైయెస్ట్ ఉన్నది. కొన్ని ఫోల్డ్స్ ఎక్కువ ఉన్నది. మేబీ 5 folds కావచ్చు, 10 folds కావచ్చు, కొన్ని వేరే కోర్స్ తోటి కంపేర్ చేస్తే. సో ఆ విధంగా పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇండియాలో మాత్రమే ఉన్నది. ఇండియాలో ఉన్నది కానీ వేరే చాలా కంట్రీస్లో లేవు. సో ఎక్కడైతే పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేని కంట్రీస్ ఉన్నాయో, అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటున్న క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాని కంట్రీస్ని మనం చూస్ చేసుకుంటాం. ఆ విధంగా చూసుకుంటే మనకు ఎంబీబీఎస్ అబ్రాడ్లో ఆల్రెడీ ఉన్న డెస్టినేషన్స్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కన్నా ముందు మనకు మోర్ దెన్ 14 కంట్రీస్ మనకు ఎంబీబీఎస్ అబ్రాడ్కి వెళ్ళేవాళ్ళు. కానీ ఎప్పుడైతే 2019లో ఎంసీఐ డిజాల్వ్ అయిపోయి దాని ప్లేస్లో నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చిందో, 2021 November 18th నాడు ఒక అఫీషియల్ గెజెట్ ఇచ్చిందో, అందులో స్ట్రింజెంట్ అండ్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది. అంటే 4A 4B అని, 4A1 అని వచ్చేసి 54 months ఆఫ్ కోర్స్ అని, 4A2 వచ్చేసి 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ అని, తర్వాత 4A3 వచ్చేసి మనకు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మస్ట్ బి ఇంగ్లీష్ అని, 4A4 వచ్చేసి మన ఇండియాలో చదువుతున్న సబ్జెక్ట్స్ మాత్రమే చదవాలని. అంటే ఈ 4A 1 2 3 4 చూస్తే మీకు ఒక విషయం అర్థం కావాలి. ఇండియాలో చదివిన విధంగా కోర్సు కానీ, కోర్సు డ్యూరేషన్ కానీ, ఇంటర్న్షిప్ కానీ, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కానీ, సబ్జెక్ట్స్ కానీ నువ్వు బయటికి పోయినా చదవాలని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది. దానివల్ల కొన్ని కంట్రీస్ డిస్క్వాలిఫై అయిపోయినాయి. అంటే కొన్ని కంట్రీస్ మన ఇండియన్ స్టూడెంట్స్కు సూటబుల్ కాలేదు. అవన్నీ కూడా డిజాల్వ్ అయిపోయినాయి, అవన్నీ కూడా విత్డ్రా అయిపోయినాయి, ఈ రేస్లో విత్డ్రా అయిపోయినాయి. ఇంకొకటి వచ్చేసి 4B, అది కూడా ఇంపార్టెంట్. అంటే రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఆర్ అదర్వైజ్ కాంపిటెంట్ టు గ్రాంట్ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఎట్ ద రెస్పెక్టివ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది కంట్రీ వేర్ ద డిగ్రీ ఈజ్ అవార్డెడ్ ఎట్ పార్ విత్ ద లోకల్ స్టూడెంట్స్. ఇన్ ద సెన్స్ ప్రతి కంట్రీకి ఒక ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. అవన్నీ కూడా WFME కింద అసోసియేట్ అయి ఉంటాయి. సో ఆ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో మన డిగ్రీ, స్టూడెంట్ యొక్క డిగ్రీ అక్కడ రిజిస్టర్డ్ అయి ఉండాలి ఒకటి. అదర్వైజ్ అక్కడ చదువుతున్న స్టూడెంట్స్కు సరిసమానంగా ప్రాక్టీస్ చేయడానికి, అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేయడానికి అనుమతించాలి అని రూల్స్ పెట్టింది. ఎందుకు ఆ రూల్స్ పెట్టింది? అక్కడ వాళ్ళ చదువు, వాళ్ళు ఆ కంట్రీలో చెప్పిన చదువు వాళ్ళు నమ్మి వాళ్ళ పేషెంట్స్ మీద ట్రీట్మెంట్ చేయడానికి మన స్టూడెంట్స్కి అలౌ చేస్తే అప్పుడు ఆ క్వాలిటీ బాగున్నదని మనం నమ్ముతాం. కాబట్టి ఇండియాకి వచ్చిన తర్వాత FMG రాసుకొని ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇస్తున్నారు. ఈ 4A 4B ఏ కంట్రీ అయితే ఎలిజిబుల్ అవుతుందో
ఆ కంట్రీకి వెళ్ళి మన స్టూడెంట్స్ ఖచ్చితంగా వెళ్ళి చదువుకోవచ్చు. ఆ విధంగా ఉన్న కంట్రీస్లో ఇప్పుడు ఏదైతే ఈ గెజెట్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న కంట్రీస్ నాకు తెలిసి నాట్ మోర్ దెన్ ఒక 6-7 మాక్సిమం 8 కంట్రీస్ కంటే ఎక్కువ సూటబుల్ కావట్లేదు. అవి మాత్రమే ప్రమోట్ చేస్తున్నారు. అందులో టాప్ డెస్టినేషన్లో ఉన్న 3 కంట్రీస్ని మేము చూస్ చేసుకున్నాం. జార్జియా టాప్ ప్రయారిటీలో జార్జియాని చూస్ చేసుకున్నాం, తర్వాత వియత్నాం చూస్ చేసుకున్నాం, తర్వాత కిర్గిస్తాన్ చూస్ చేసుకున్నాం. ఎవరికైతే తక్కువ బడ్జెట్లో కావాలంటే కిర్గిస్తాన్, ది బెస్ట్ ప్రూవెన్ డెస్టినేషన్, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే మనకు జార్జియా ప్రూవెన్ డెస్టినేషన్. మన ఇండియా లాంటి ఎడ్యుకేషను, ఇండియా లాంటి వాతావరణం, ఇండియా లాంటి డిసీజ్, ఇండియా లాంటి క్యాడవర్స్, సేమ్ ఇండియా టు ఇండియా లాగా కావాలంటే వియత్నాం. ఈ 3 డెస్టినేషన్లో 3 కంట్రీస్లో చూస్ చేసుకొని మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ 3 కంట్రీస్లో కూడా తక్కువ 15 lakhs నుంచి ఎక్కువ 30 lakhs లోపల ది బెస్ట్ యూనివర్సిటీ మనం చూస్ చేసుకోవాలి. పీజీకి పంపించేటప్పుడు టెన్షన్ ఉండదు, అంటే వాళ్ళు ఆల్రెడీ కొంత అవగాహనతో ఉంటారు స్టూడెంట్స్, కొంత ఏజ్ వచ్చి ఉంటుంది. కానీ ఎంబీబీఎస్కి పంపించేటప్పుడు జస్ట్ వాళ్ళు బైపీసీ కంప్లీట్ చేసి ఉంటారు, ఇంటర్మీడియట్. పేరెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి, ఆ కంట్రీ ఎలా ఉంటుంది, సేఫేనా? సో మీతో జాయిన్ అయితే మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు స్టూడెంట్స్ విషయంలో? ఇట్లాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి, కొంచెం క్లారిటీగా చెప్పండి. సో ఇది మీరు అడిగిన క్వశ్చన్ చాలా ది బెస్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ ఒక స్టూడెంట్ మైనర్ స్టేజ్ నుంచి మేజర్ స్టేజ్కి వెళ్ళే స్టేజ్ అది. ఆ స్టేజ్లో అప్పుడే జస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకు అంత అవగాహన ఉండకపోవచ్చు. ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళ ప్రొఫెషన్స్లో బిజీ ఉంటారు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇన్ ద సెన్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అంటే నేను కావచ్చు, నాలాగా ప్రమోట్ చేసే వేరే కన్సల్టెంట్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఏదో ఒక కంట్రీని మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసి అక్కడ కాలేజ్ ఎలా ఉంది, యూనివర్సిటీ ఎలా ఉంది, అక్కడ వాతావరణం ఎలా ఉంది, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఎలా ఉంది, సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇవన్నీ ఒక ప్రోడక్ట్ లాగా తీసుకొచ్చి మన ఇండియన్ స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేస్తే కానీ ఆ కంట్రీ గురించి, ఆ కాలేజీ గురించి, ఆ యూనివర్సిటీ గురించి ఇక్కడ పిల్లలకు తెలియదు. సో ఆ బాధ్యత రిప్రజెంటేటివ్ మీద చాలా ఉంటుంది. అంటే నేను కానీ నాలాంటి రిప్రజెంటేటివ్ మీద చాలా ఉంటుంది. సో ఆ విధంగా వర్కౌట్ చేసి డైరెక్ట్గా ఆ కంట్రీని విజిట్ చేసి ఆ యూనివర్సిటీస్ అన్నీ కూడా వాళ్ళ అక్కడ ఉన్న క్వాలిటీ కానీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, మన స్టూడెంట్స్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఇన్ కేస్ ఆఫ్ కమ్యూనికేషన్, లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కావచ్చు, నేను ఇంతకుముందు చెప్పిన విధంగా డ్యూరేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంటర్న్షిప్ కావచ్చు, తర్వాత అక్కడ మన పిల్లలకు ఎంబీబీఎస్ అయిపోతుంది ప్రాక్టీస్ చేయడానికి అలౌ చేయడం కావచ్చు, మన సబ్జెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో అవన్నీ పక్కాగా ఉన్నాయని తెలుసుకున్న తర్వాతనే మేము అగ్రిమెంట్ ఖచ్చితంగా తీసుకుంటాం. సో అగ్రిమెంట్ తీసుకోకన్నా ముందే మేము అక్కడ ఆ కంట్రీలో రిజిస్టర్ చేసుకుంటాం మన కంపెనీని. ఇప్పుడు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఏ విధంగానైతే ఇక్కడ ఇండియాలో రిజిస్టర్డ్ కంపెనీయో, మేము చేస్తున్న ఈ 3 కంట్రీస్లో కూడా రిజిస్టర్డ్ కంపెనీ విత్ ద సేమ్ నేమ్, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇన్ వియత్నాం, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇన్ జార్జియా, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇన్ కిర్గిస్తాన్. సో ఈ విధంగా మేము అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ ఆఫీస్ అంటూ ఒకటి ఏర్పాటు చేసుకొని అక్కడ మన కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ అందరూ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉంటారు. ఓకే. సో అక్కడ ప్రాబ్లం ఏదైనా వచ్చినా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు, స్టూడెంట్స్ యాక్సెస్ ఉంటుంది. కాంటాక్ట్ చేయడం కాదండి, వీళ్ళతో పాటు ఉంటారు మనం. ఓహో, ఓకే, ట్రావెల్ చేస్తారు. సో ఈవెన్ మన కాలేజ్లో మన స్టాఫ్ ఉంటారు, ఈవెన్ హాస్టల్లో మన స్టాఫ్ ఉంటారు. 24 hours 365 days వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా త్రూ అవుట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ మాది రెస్పాన్సిబిలిటీ, ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు పీజీ చేయడానికి మాస్టర్స్కి వెళ్ళట్లేదు. సో పీజీ చేయడానికి మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళు ఆల్రెడీ డిగ్రీ చదువుకుంటారు, వాళ్ళకి అవగాహన ఉంటుంది, ఎలా చేయాలి, ఏం చేయాలి అన్న దాని మీద పూర్తి అవగాహన ఉంటుంది. కానీ ఈ పిల్లలకు అటువంటి అవగాహన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 24 hours 365 days వీళ్ళకి సర్వీస్ అవసరం ఉంటుంది. సో ఆ విధంగా బాయ్స్కు మేల్ కేర్ టేకర్ కావచ్చు, గర్ల్స్కి వచ్చేసి ఫీమేల్ కేర్ టేకర్ కావచ్చు, అలా మేము చూస్ చేసుకున్న ప్రతి కంట్రీలో, ప్రతి యూనివర్సిటీలో ఖచ్చితంగా మన సర్వీసెస్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా అంటే మా వరకు అసలు కాల్ రాదు ఇక్కడ వరకు, అక్కడ సర్వీసెస్ అన్నీ కూడా అక్కడే సార్ట్ అవుట్ అయిపోతాయి. సో ఆ విధంగా వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఆ విధంగా మా స్టూడెంట్స్ వెళ్ళడము, అక్కడ చదువుకోవడము, కంప్లీట్ చేయడము, మా ఆఫీస్కి రావడము, మాకు డిగ్రీ చూపెట్టి మాతో పాటు ఫోటోలు దిగడము. సో ఆ విధంగా ఇదంతా ప్రూవెన్ డెస్టినేషన్. సో ఒకవేళ మా ఆఫీస్ పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్లో ఆఫీస్లో ఒకసారి వస్తే మా ద్వారా వెళ్ళిన వాళ్ళ స్టూడెంట్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ నెంబర్స్ ఇవ్వడము, వాళ్ళతో మాట్లాడించడము, వాళ్ళకి అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా కలవచ్చు. మీ ఎక్స్పీరియన్స్ ఏంది, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ తోటి మీ ఎక్స్పీరియన్స్ ఏంది, ఒకవేళ జార్జియాలో స్టూడెంట్స్ పాస్ అవుతే జార్జియాలో మీరు మీ స్టడీస్ విషయంలో, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో అండ్ సేఫ్టీ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో మీ ఎక్స్పీరియన్స్ ఏందని పూర్తిగా కనుక్కొని 100% సాటిస్ఫై అయితే అప్పుడే వెళ్తే బెటర్. ఎందుకంటే ఎంబీబీఎస్ చదువుదాం అనుకున్నప్పుడు ఇక వేరే ఆప్షన్ లేదండి ఇక్కడ. సో ఇక్కడ సపోజ్ నేను చెప్పిన విధంగా 15 lakhs to 30 lakhs టోటల్ ప్యాకేజ్లో ఎంబీబీఎస్ కావాలంటే ఇండియా మొత్తం తిరిగినా ఎవరు కూడా ఒక్కరు కూడా ఇవ్వరు. సో ఆ ఫీజు అనేది 1 సంవత్సరానికి కూడా సరిపోదు. అటువంటిది అన్ని సంవత్సరాలకు కావాలంటే కాదు. సో అతి తక్కువ బడ్జెట్లో ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే ఒక బెస్ట్ యూనివర్సిటీ, ఒక బెస్ట్ కంట్రీని ఎట్ ద సేమ్ టైమ్ ప్రూవెన్ డెస్టినేషన్ అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక కన్సల్టెంట్ని కానీ రిప్రజెంటేటివ్ కానీ చూస్ చేసుకొని
సో ఆ కంట్రీ తోటి ఏదైతే రిప్రజెంటేటివ్ ఎవరైతే కన్సల్టెంట్స్ ఉన్నారో ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఆ కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నారు, ఆల్రెడీ వీళ్ళ ద్వారా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా పాస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారా లేరా, ఇవన్నీ పూర్తి అవగాహన తెలుసుకొని అడ్మిషన్ తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. రైట్. అలాగే మీరు 2 తెలుగు స్టేట్స్లో జార్జియాలో ఎంబీబీఎస్ని ఇంట్రడ్యూస్ చేశారు. చాలామంది పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారు. కన్సల్టెన్సీ ఇన్ని ఇయర్స్గా పాస్డ్ అవుట్స్ ఉండేలాగా మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఇయర్ మనం ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఉంటాం. కన్సల్టెన్సీ విషయంలో కూడా మనం ఈ విషయంలో కూడా ఇంకా బెటర్గా ఇస్తే బాగుండు, అట్లా స్టెప్ బై స్టెప్. సో భాగ్యలక్ష్మి ఇంకా బెటర్ అవుతూ వస్తూ ఉండుంటుంది. దేంట్లో చేంజెస్ చేసుకుంటూ వచ్చారండి మీరు? సో ప్రతి సంవత్సరం మాకు ఒక టాస్క్, మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఏ బిజినెస్లోనైనా ఏ సర్వీస్లోనైనా కానీ ఫస్ట్ మేము ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఏ విధంగా ఉన్నామో ఇప్పటి వరకు ఆ విధంగా ఉండే అవకాశం ఉండదు. స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతాం. ఇంప్రూవ్ కావాల్సిందే ఖచ్చితంగా. ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ కేస్ ఆఫ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కావచ్చు, వీసా ప్రాసెస్, డాక్యుమెంటేషన్ కావచ్చు, ఇవన్నీ విషయాల లోపల అతి తక్కువ టైంలో ది బెస్ట్ ఎడ్యుకేషన్ కానీ బెస్ట్ సర్వీస్ చేయడమే ఇక్కడ టాస్క్ అనేది. సో మేము ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసినాం. ఆఫ్ కోర్స్ కొత్తగా ఎవరైతే జార్జియా ఇప్పుడు చాలా మంది స్టార్ట్ చేశారు తెలియదు. సో వాళ్ళు మేము ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఏదైతే ఫేస్ చేస్తామో ఇప్పుడు వాళ్ళు అదే ఫేస్ చేస్తున్నారు కావచ్చు. సో మేము ఫస్ట్ ఇనిషియల్గా ఖచ్చితంగా మేము ప్రాబ్లమ్ అంటే వీసా కావచ్చు, డాక్యుమెంటేషన్ కావచ్చు, ప్రాసెసింగ్ కావచ్చు, ఇమిగ్రేషన్ కావచ్చు, అక్కడ రీచ్ అయిన తర్వాత వీళ్ళకు రిజిస్ట్రేషన్స్ కావచ్చు, పోలీస్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, రెసిడెన్స్ పర్మిట్స్ కావచ్చు, స్టే కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇవన్నీ ఇనిషియల్గా ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిందే. కానీ ఆ ఫేసెస్ అన్ని మాకు ఎప్పుడో దాదాపు ఒక 15 సంవత్సరాల కిందనే, మాకు 12-13 సంవత్సరాల కిందనే మాకు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ప్రాక్టీస్ అయిపోయినాయి. సో ఎటువంటి స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ని ఏ విధంగా డీల్ చేయాలి, సో ఏ విధంగా మనము ప్రాసెసింగ్ చేస్తే వీసా సబ్మిషన్ చేస్తే ఖచ్చితంగా వీసా వస్తుంది. వీసా వచ్చిన తర్వాత వీళ్ళకి ఇమిగ్రేషన్ విషయంలో ఎటువంటి డాక్యుమెంటేషన్ వాళ్ళకు మనము ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇమిగ్రేషన్లో కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఈవెన్ జార్జియా బార్డర్లో కూడా అసలు మీరు ఎందుకు వచ్చిండ్రు, ఏ విషయంలో వచ్చిండ్రు, ఏ యూనివర్సిటీలో చదువుతున్నారు అన్న దాని మీద కొన్ని సందర్భాలలో ఈవెన్ సబ్జెక్ట్ క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉంటాయి. అంటే వాళ్ళు క్రాస్ వెరిఫై చేసుకుంటారు, ఇల్లీగల్ ఇమిగ్రెంటా ఖచ్చితంగా స్టూడెంటా అన్నది కూడా వీళ్ళు వెరిఫై చేసుకుంటారు. సో ఆ విధంగా ఎటువంటి క్వశ్చన్ అడిగినా కానీ వీళ్ళు సార్ట్అవుట్ చేసుకోవడానికి, సాల్వ్ చేయడానికి, ఆన్సర్ చేయడానికి కావాల్సిన ప్రిపరేషన్ మేము మా ఆఫీస్లోనే చేయడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళకు ఒక ఫ్లయింగ్ డాక్యుమెంట్స్ అనేది ఒక కంప్లీట్ ఫైల్ ఇస్తాము. ఆ ఫ్లయింగ్ డాక్యుమెంట్స్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఆన్సర్ చేస్తున్న ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నది రిలవెన్సీ చూస్తారు. సో ఆ విధంగా రిలవెన్సీ చూసిన తర్వాత ఇఫ్ దే సాటిస్ఫై దెన్ ఓన్లీ దే విల్ అలౌ టు దేర్ కంట్రీ. ఎందుకంటే అది వాళ్ళ కంట్రీ, వాళ్ళ టెరిటరీ, ఎవరు రావాలి, ఎవరిని ఆబ్జెక్ట్ చేయాలన్నది ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్కు పూర్తి నాలెడ్జ్ ఉండాలి. సో ఆ విధంగా చూసుకుంటే మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క స్టూడెంట్ వీసా రిఫ్యూజల్ కావడం కానీ, ఒక్క స్టూడెంట్ డిపోర్ట్ కానీ, లేకపోతే ఎంట్రీ రిజెక్ట్ కానీ ఇప్పటివరకు జరగలేదు. అది మా గ్రేట్ థింగ్. సో 100% సక్సెస్ రేట్ ఇన్ కేస్ ఆఫ్ వీసా, 100% సక్సెస్ రేట్ ఇన్ కేస్ ఆఫ్ ఇమిగ్రేషన్ క్లియరెన్స్ అన్నీ కూడా. ఈవెన్ ఒక్క స్టూడెంట్ కూడా నేను చదవలేను, లేకపోతే ఇక్కడ ఎడ్యుకేషన్ బాగలేదు అని చెప్పి రిటర్న్ వచ్చిన సందర్భాలు కూడా లేవు. అది మా రికార్డు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఇంకా ప్యారల్గా వేరే విషయం చెప్పాలని చాలామంది ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వీసా రిఫ్యూజల్ చాలామంది అయినవి ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత టీఆర్సీ చేయలేని వాళ్ళు ఉన్నారు. ఇమిగ్రేషన్ నుంచి రిటర్న్ బ్యాచ్ వచ్చిన సందర్భాలు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రాక్టీస్ లేకపోతే ఇవన్నీ ఫేస్ చేయలేరు. అది మన ఇండియా కాదు, ఏదో పక్క ఊరికి పోయి వచ్చి ఏదో కాకపోతే మళ్ళీ తెల్లారిపోదాం అనడం కాదు. ఒక్కసారి రిఫ్యూజల్ అవుతే, ఒక్కసారి ఎంట్రీ రిజెక్ట్ చేస్తే, ఒక్కసారి డిపోర్ట్ స్టాంప్ పడితే మళ్ళీ రెండోసారి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి జార్జియా విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. అది ఎందుకంటే అది యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో సైన్ చేశారు జార్జియన్స్, అండ్ కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, అండ్ ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ అయ్యింది. డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న కంట్రీ జార్జియా. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, 5 అవర్స్లో రీచ్ అయిపోతారు. 15,000 మినిమం నుంచి 25,000 మ్యాక్సిమం లోపల మనకు టికెట్ ఫేర్ ఉంటుంది. సో క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. 3rd సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్, లాంగ్వేజ్ అన్నీ కూడా సూపర్గా ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ ఉన్న అన్ని డెస్టినేషన్లో జార్జియా టాప్ డెస్టినేషన్లో, ప్రూవెన్ డెస్టినేషన్లో జార్జియా టాప్ డెస్టినేషన్లో ఉంది. ఇన్ ఫ్యూచర్ మేము వియత్నాం, జార్జియా కాంపిటీషన్లో మేము చూస్ చేసుకున్న 2 కంట్రీస్లో ఏది ముందుంటుంది అన్నది కూడా మాకు కన్ఫ్యూజన్ అది. సో 2 కంట్రీస్ కూడా చాలా బాగున్నాయి. అందులో ప్రూవెన్ డెస్టినేషన్ జార్జియా, ఎట్ టు బి ప్రూవ్డ్ అంటే ప్రూవ్ చేసుకోబోతున్న డెస్టినేషన్ వియత్నాం. సో ఆ విధంగా క్వాలిటీ అన్నీ ఉన్నాయి. కాబట్టి మేము జార్జియా నుంచి అంటే వేరే కంట్రీకి మారే అవకాశం రాలేదు, కాకపోతే యాడ్ చేసుకున్నాం, మారలేదు. జార్జియాని కంటిన్యూ చేస్తే
సో సిచ్యువేషన్ బట్టి మన ఇండియా లాంటి ఎడ్యుకేషన్ కావాలంటే వియత్నాం, అతి తక్కువ బడ్జెట్లో ది బెస్ట్ డెస్టినేషన్ అంటే కిర్గిస్తాన్, ఆ విధంగా యాడ్ చేసుకున్నాం. కానీ ఆప్షన్స్ పెంచుకున్నాం, యూనివర్సిటీ వైజ్ కావచ్చు, కంట్రీ వైజ్ కావచ్చు, యూనివర్సిటీ వైజ్ కావచ్చు, ఆప్షన్స్ పెంచుకున్నాం మేము. సో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఎక్కడెక్కడ చెక్ పాయింట్స్ ఉంటాయి, ఎలా అయితే స్మూత్గా క్యాన్వాస్ వేస్తాము అనేది మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. అంటే సక్సెస్ రేట్ అందుకే వస్తుంది కదా, ఎక్కడ ఎలా ఎంట్రీ ఈజీగా అవ్వాలి అనేది. సో బేసిక్గా స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు బేసిక్ క్రైటీరియా దేంతో రావాలి? బేసిక్ క్రైటీరియా వచ్చేసి ఎంబీబీఎస్ అబ్రాడ్, ఇండియాలో ఏ విధంగానైతే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోవడానికి ఏదైతే క్రైటీరియా ఉన్నదో సేమ్ క్రైటీరియా అండి. సేమ్ క్రైటీరియా ఇన్ ద సెన్స్ 50% ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో వాళ్ళకు స్కోర్ ఉండాలి, నీట్ క్వాలిఫై ఉండాలి, ఖచ్చితంగా నీట్ క్వాలిఫై ఉండాలి. ఈ క్రైటీరియా ఉన్న తర్వాత వాళ్ళకి పాస్పోర్ట్ ఉన్నా లేకున్నా కానీ స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి అడ్మిషన్ లెటర్, ఇన్విటేషన్ లెటర్, అపోస్టల్ అటెస్టేషన్, ట్రాన్స్లేషన్, ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్, ఎన్రోల్మెంట్, తర్వాత మినిస్ట్రీ డిగ్రీ, వీసా సబ్మిషన్, వీసా వచ్చిన తర్వాత వాళ్ళను అందరిని ఒకటే గ్రూప్ అలాగే చేసి తీసుకెళ్లడము, అక్కడ ఇమిగ్రేషన్ క్లియరెన్స్ సంబంధించిన డాక్యుమెంట్స్, ఫ్లయింగ్ డాక్యుమెంట్స్ వాళ్ళకి అరేంజ్ చేయడము, ఇమిగ్రేషన్ క్లియర్ అయిన తర్వాత అక్కడ వాళ్ళకి హాస్టల్లో ప్లేస్ చేయడము, తర్వాత యూనివర్సిటీలో కూడా ఏమన్నా వాళ్ళ వర్క్స్ ఉంటే అడ్మినిస్ట్రేషన్ కానీ ఏమన్నా వర్క్స్ ఉన్నా చేసి అక్కడ ఫర్దర్గా మా టీం అయిపోయేంత వరకు వాళ్ళు చూసుకుంటారు. ఈ విధంగా ఇంకొక విషయం మీకు ఖచ్చితంగా చెప్పాల్సిందంటే, ఈ జార్జియా డాక్యుమెంటేషన్ ఫైలింగ్ అన్నది చాలా టఫ్ ఉంటుంది. ఇది 100% గ్యారంటీ. ఎవరు అవునన్నా కాదన్నా జార్జియా అంత టఫ్ డాక్యుమెంటేషన్ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో, నేను వేరే కంట్రీ విషయంలో వేరే విషయంలో అంటున్నాను, ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో జార్జియా అంత టఫ్ ఏది వీసా ఫైలింగ్ అనేది ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఏ కంట్రీకి కూడా లేదు. సో ఈవెన్ ఒక్క లెటర్, నేను ఒక సెంటెన్స్ అంటాను, ఒక్క లెటర్ మిస్ అయినా అని ఫైల్ రిటర్న్ వస్తుంది. జస్ట్ లెటర్, ఒక లెటర్ AB12 ఇటువంటి లెటర్ కానీ డిజిట్ మిస్ అయినా కానీ అది మళ్ళీ ఫైల్ రిజెక్ట్ అవుతుంది. సో అంత జాగ్రత్త చూసుకోవాలంటే జార్జియా మా ప్రాసెసింగ్ యూనిట్కి ఎప్పటికప్పుడు నేను గైడెన్స్ ఇస్తూ ఉంటాను. లెటర్ అంటే ప్రాసెసింగ్ అంటే లెటర్ టు లెటర్, డిజిట్ టు డిజిట్, ఇంత ఖచ్చితంగా చెప్తా. ఒక్క లెటర్ మిస్ అయినా, ఒక డిజిట్ మిస్ అయినా వీళ్ళ వీసా రిజెక్ట్ అవుతుంది, దాని కారణం మీరే అవుతారని ఖచ్చితంగా చెప్తాను. అందుకనే వాళ్ళకి చెక్ పాయింట్స్ కూడా చాలా పెడతాను. ఫస్ట్ నువ్వు వెరిఫై చేసిన తర్వాత ఫస్ట్ నెక్స్ట్ ఫైనల్గా మళ్ళీ నేను కానీ మా టీంలో ఉన్న ఎవరో ఒకరు ఫైనల్గా అప్రూవ్ చేస్తే కానీ అది వీసా సబ్మిషన్కి వెళ్ళదు. ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పటివరకు ఒక్కటి కూడా రిఫ్యూజల్ కాలేదు, ఒక్కటి కూడా రిజెక్ట్ కాలేదు, ఒక్కరు కూడా డిపోర్ట్ కాలేదు. ఇక్కడ జార్జియాకి వెళ్ళి డిపోర్ట్ అయిన చాలా అంటే వేరే కన్సల్టెంట్స్ వేరే ఎవరైతే ఎక్స్పెరిమెంట్ చేశారో ఇక్కడ రిఫ్యూజల్ అయిన సందర్భాలని, ఇక్కడ రిజెక్ట్ అయిన సందర్భాలని, అక్కడ జార్జియా బార్డర్కి వెళ్ళి అక్కడ డాక్యుమెంటేషన్ కరెక్ట్ లేదని రిటర్న్ పంపించిన బ్యాచెస్కు రిటర్న్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో అటువంటి పరిస్థితి మాకైతే ఇప్పటివరకు రాలేదు, ఇక ముందు కూడా ఎట్టి పరిస్థితి రాలేదు, ఎందుకంటే ప్రాక్టీస్ అయి ఉన్నది కాబట్టి. ఓకే. అండ్ మీరు ఇందాక ఒక మాట చెప్పారు, వాళ్ళు అక్కడ కూడా క్రాస్ క్వశ్చన్స్ వేస్తారు, సబ్జెక్ట్ రిలేటెడ్గా కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి అని. సో స్టూడెంట్ని మెంటల్లీ ఎలా ప్రిపేర్ చేస్తుందండి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్? బిఫోర్ డిపార్చర్ వీళ్ళకు మేము ఒక మీటింగ్ కండక్ట్ చేసి సో వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తాం. ఈవెన్ వాళ్ళకు అడ్మిషన్ అప్పుడే వీళ్ళకి ఒక స్కైప్ ఇంటర్వ్యూ ఉంటుంది, ప్రొఫిషియన్సీ ఆఫ్ ఇంగ్లీష్ టెస్ట్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత వెళ్ళే కన్నా ముందు వీళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒకసారి వీళ్ళకంతా ట్రైనింగ్ ఇస్తాం. అసలు డాక్యుమెంట్స్ మీ దగ్గర, మీ ఫ్లయింగ్ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ చేతిలో పెట్టి మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి, ఆ డాక్యుమెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, దానిలో మొత్తం మీరు ఒకసారి చదువుకోండి అని చెప్పి, సో వీళ్ళు ఆ డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేసుకుంటూ మీరు అడిగే క్వశ్చన్స్కు, ఈ డాక్యుమెంట్కు అడిగే క్వశ్చన్స్కు మీకు రిలవెన్సీ ఉండాలి. ఏది ఉన్నదో అది ఫ్యాక్ట్ చెప్పండి, ఏ ఒక్కటి కూడా మ్యానిపులేషన్స్ వద్దు. మా డాక్యుమెంటేషన్లో ఒకటి మ్యానిపులేషన్స్ ఉండదు, డాక్యుమెంట్ కానీ లేకపోతే ఏది కూడా మ్యానిపులేషన్స్ కానీ ఏది కూడా ఉండదు. మీరు దేని గురించి వెళ్తున్నారు, ఏ యూనివర్సిటీకి గురించి వెళ్తున్నారు, ఫీజు ఎంత ఉన్నది అన్న దాని మీద ఏదైతే మీరు అనుకున్నారో అదే చెప్పండి. కన్ఫ్యూజ్ అయ్యి కొత్తది చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని వేరే చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా మా దానిలోనే ఒక ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఏ విధంగా అయితే క్వశ్చన్స్ వేస్తారో ఆ విధంగా క్వశ్చన్స్ వేసి అందరినీ ప్రాక్టీస్ చేయించిన తర్వాతనే వాళ్ళకి ఇమిగ్రేషన్ కాడికి పంపిస్తాం. ప్రసాద్ గారు, స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఏ కంట్రీని చూజ్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు? మాకు ఈ కంట్రీనే కావాలి అని మైండ్లో పెట్టుకుని వస్తారు చాలామంది. సో ఎక్కువ ఏ కంట్రీ అంటారు? సో ఇన్ఫ్యాక్ట్ చాలామంది స్టూడెంట్స్కి దీని మీద అవగాహన తక్కువ ఉంటుంది. ఎంబీబీఎస్ అబ్రాడ్ అని జనరల్గా వస్తారు, కాకపోతే చాలామంది స్టూడెంట్స్ కూడా పేరెంట్స్ కూడా ఇప్పుడు వ్యాలిడ్ కంట్రీస్ ఏంటిది, నాన్ వ్యాలిడ్ కంట్రీస్ ఏందన్న విషయం మీద కొంతమందికి చాలా మందికి అవగాహన లేదు. మాకు ఫిలిప్పీన్స్ చేస్తారా అంటారు, ఫిలిప్పీన్స్ అసలు వ్యాలిడ్ కాదు. సో ఆ విధంగానే చైనాకి ఎవరు వెళ్ళట్లేదు, రష్యా లోపల లాంగ్వేజ్ ఇష్యూ ఉన్నది. సో ఆ విధంగా కొన్ని ఇంతకు ముందు ఉన్న దాన్ని అది ఇంకా నడుస్తున్నది అనుకుంటున్నారు. సో ఆ విధంగా ఇప్పుడు ఫిలిప్పీన్స్ అని ఒకప్పుడు ఒక మంచి డెస్టినేషన్ ఉండే ఫిలిప్పీన్స్, కాకపోతే ఇప్పుడు ఈ ఎన్ఎంసీ గెజెట్ వల్ల ఫిలిప్పీన్స్ ఎవరు కూడా వెళ్ళట్లేదు, పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి FMG
చేయడానికి లేదు. అయినా ఫిలిప్పీన్స్ అడుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేం చెప్తామంటే అసలు ఉన్న డెస్టినేషన్స్ అన్ని ఏంటిది, అందులో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, అందులో ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఏ కంట్రీ చూస్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్ని పూర్తి అవగాహన కల్పించిన తర్వాత వాళ్ళకు నచ్చిన కంట్రీ నచ్చిన యూనివర్సిటీని వాళ్ళు ఓకే అని చెప్పుకున్న తర్వాత డాక్యుమెంటేషన్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. అయితే మిమ్మల్ని లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడం బెస్టా, టైం వేస్ట్ చేసుకోకుండా అబ్రాడ్లో చదువుకోవడం బెస్టా అని అడిగితే ఏం చెప్తారు? నీట్ స్కోర్ వచ్చేసి జస్ట్ మిస్ అవుతుంది అన్న వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకోవడం తప్పలేదండి. జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు సపోజ్ బార్డర్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు, ఏదో 150 160 200 అంటే 150 నుంచి 200 లోపల ఉన్న వాళ్ళకి ఎన్ని మార్క్స్ అంటే 2 times 3 times ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అటువంటి స్టూడెంట్స్ మళ్ళీ రిపీటెడ్ చేయడం వల్ల వాళ్ళకి సడన్ గా మిరాకిల్ జరిగి 3 times రావు. అటువంటి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్. అలా అని చెప్పి వాళ్ళు ఎంబీబీఎస్ చేయడానికి అర్హత ఉన్నదా లేదా అంటే నీట్ ఎగ్జామ్ ద్వారా వాళ్ళు ఎంబీబీఎస్ చేయొచ్చని ఆల్రెడీ నిర్ధారించబడింది. నీట్ క్వాలిఫై అయిన వాళ్ళనే పంపిస్తున్నాం. సో నీట్ క్వాలిఫై అయినరు, కాకపోతే ఇక్కడ సఫిషియంట్ సీట్స్ లేవు కాబట్టి వాళ్ళని ఎంబీబీఎస్ చేయడానికి మనం బయటికి పంపిస్తున్నాం. సో ఒకవేళ అబోవ్ 450 500 వచ్చింది, జస్ట్ మిస్ అయింది, ఓసీ అంటే ఓసీ క్యాస్ట్ ఉన్నారు, ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు 500 వచ్చినా రాలేదు, 550 వచ్చినా రాలేదు అంటే అటువంటి వాళ్ళు కావచ్చు. లేకపోతే అతి దగ్గరలో సీట్ మిస్ అయిన వాళ్ళు రిపీట్ చేయడంలో తప్పులేదు. కానీ జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రము ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది అంత ఇది కాకపోవచ్చు అని అంటే నెక్స్ట్ టైం అడ్మిషన్ దొరికే అవకాశాలు తక్కువ ఉంటాయని నా ఉద్దేశం అండి. రియల్గా మీ జెన్యూనిటీని అప్రిషియేట్ చేయాలండి. ఎవరైనా సరే కన్సల్టెన్సీ రన్ చేసేవాళ్ళు లాంగ్ టర్మ్ బెస్టా వేరే కంట్రీ బెస్టా అంటే అవుట్రైట్గా వేరే కంట్రీనే బెస్ట్ అని చెప్పే ఛాన్స్ ఉంటుంది. కానీ మీరు దగ్గరలో మిస్ అయిన వాళ్ళు తప్పులేదు, లాంగ్ టర్మ్ తీసుకోండి చేయాలండి. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ అయితే ఇక్కడే చూస్ చేసుకోవాలి. వెరీ నైస్, వెరీ నైస్. ఇక్కడే చూస్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ రానప్పుడే మనకి ఎంబీబీఎస్ అబ్రాడ్. ఇక్కడ ఫ్రీ సెట్ వచ్చిన తర్వాత బయటికి పోమని ఎవరు చెప్తారు? ఎవరు కూడా చెప్పారు. సో ఇక్కడ ఫ్రీ సీట్ రాని పక్షంలో బయటికి మంచి కంట్రీ, ప్రూవెన్ డెస్టినేషన్ అండ్ అకార్డింగ్ టు ఎన్ఎంసీ గెజెట్ వ్యాలిడ్ కంట్రీ అయి ఉండి దానికి కూడా WMS.orgలో లిస్టెడ్ అయి ఉన్న కంట్రీ, అలా గ్లోబల్లీ రికగ్నైజ్ ఉన్న కంట్రీ, ఇంక్లూడింగ్ ఎన్ఎంసీ నామ్స్ ఫాలో చేస్తున్న కంట్రీ వెళ్తే వాళ్ళకి ఇంటర్నేషనల్. ఇంకోటి ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఇంకొక బ్యూటీ ఉన్నదండి. ఇప్పుడు సపోజ్ మీకు జార్జియా విషయంలో చూసుకుంటే, జార్జియా అనేది యూరోపియన్ కంట్రీ అని మీకు ఆల్రెడీ చెప్పాను. సో వాళ్ళు ఆల్రెడీ యూరోప్లో ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ ఇక్కడ ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో ప్రతి కాలేజీలో ఎంబీబీఎస్ సీట్స్ వచ్చేసి 100 150 200 250 ఉంటాయి. కానీ పీజీ సీట్స్ వచ్చేసి 2 3 4 5 6 7 8 అంటే సింగిల్ డిజిట్ ఉంటుంది. 8 ఉంటే చాలా ఎక్కువ అన్నారు. సో అంటే వీళ్ళకు ఎంబీబీఎస్ ఇక్కడ ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళకు కూడా పీజీ అడ్మిషన్ ఇక్కడ దొరికే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఎన్ఆర్ఐ కోటాలో పీజీ సీట్ వచ్చేసి ఒక మంచి సీటు 3 to 4 crores ఉన్నది. 2.5 3.5 4 crores ఉన్నది. ఒకవేళ ఇక్కడ పీజీ ఇంత కాంపిటీషన్ అంటే ఎంబీబీఎస్ కంటే కూడా ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఫ్రీ సీట్ దొరికే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఒకవేళ పీజీ సీట్ ఒకవేళ ఎన్ఆర్ఐ తీసుకుందాం అనుకున్నాను, టూ మచ్ ఎక్స్పెన్స్ ఉన్నది. అటువంటిప్పుడు ఇక్కడ పీజీ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇంటర్నేషనల్ వల్ల పీజీ డెస్టినేషన్స్ ఎన్ని ఉన్నాయి, దానికి కావాల్సిన కోచింగ్లు టీచింగ్లు కానీ ఇక్కడ ఏ కాలేజ్ వాళ్ళు కూడా ఇవ్వరు. ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. వాళ్ళ ఇక్కడ ఫ్యాకల్టీ, ఇక్కడ మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీ ఏంటిది? సిలబస్ కవర్ చేసినామా, వాళ్ళు పాస్ అయినరా, స్టూడెంట్ ఏంది నేను పాస్ అయినా మార్క్స్ ఎక్కువ వచ్చినా, ఫ్యాకల్టీ ఏంది నా సిలబస్ కవర్ అయిందా, అంతవరకు చూస్తారు. కానీ నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్కి ఎలా కోచింగ్ చేయాలి, నెక్స్ట్ లెవెల్లో పీజీ ఎంట్రన్స్ కోచింగ్ ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ చేయడానికి అవకాశాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని డెస్టినేషన్స్ ఉన్నాయి, ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, దాని కోచింగ్ ఎలా వేయాలన్న దాని మీద ఇక్కడ అవగాహన ఉండదు. అదే జార్జియా లాంటి యూరోపియన్ కంట్రీలో ఒకవేళ ఎంబీబీఎస్ చేస్తే అక్కడ నుంచి పీజీ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే ఇండియాలో పీజీ చేసే అవకాశాలు తక్కువ ఉన్నాయి. సో బయట పీజీ అంటే ఎక్కడ? యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఒక యూఎస్ఏ కాదండి, ఒక యూఎస్ను టార్గెట్ పెట్టుకోవద్దు. అది చాలా టఫెస్ట్ ఎగ్జామ్. యుఎస్ఎంఎల్ఈ 1 Step 2 అందరు కొంతమంది అంటారు అది ఈజీ, వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు అని చెప్తే ఏదో బస్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అన్నట్టు పీజీ చేసేసుకొని చెప్తారు. అదంతా కాదండి. సో ఆప్షన్స్ చాలా పెట్టుకోవాలి. యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. సో మనం ఇక్కడ ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ రాలేదంటే యుఎస్ లాంటి కంట్రీని పీజీ కోసం టార్గెట్ పెట్టుకోవద్దు. ఇది అందరు స్టూడెంట్స్ గమనించాల్సిన విషయం. ఇక్కడే ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ రాలేదు, యుఎస్లో పోయి పీజీ ఎలా చేస్తారండి? సో ఆప్షన్స్ చాలా పెట్టుకోవాలి. అంటే కొంచెం ఈజీ మెథడ్స్, ఈజీ డెస్టినేషన్స్ పెట్టుకోవాలి. అంటే ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, లేకపోతే యూకే కానీ ఇవి తీసుకుంటే ఏంటంటే యూఎస్ కంటే, కెనడా కంటే కొంచెం అంత టఫ్ ఉండదు. సో ఈవెన్ ఇక్కడ కూడా మనకు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేయాలన్నా, పీజీ చేయాలన్నా కానీ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయాల్సిందే నెక్స్ట్ ఎగ్జామ్. ఇక్కడ ఫ్రీ సీట్ వచ్చినా, ఇక్కడ పెయిడ్ సీట్ మేనేజ్మెంట్ కోటా అయినా, ఎన్ఆర్ఐ కోటా అయినా, లేకపోతే వ్యాలిడ్ కంట్రీ ఫర్ ఎంబీబీఎస్, వ్యాలిడ్ కంట్రీలో ఎంబీబీఎస్ అబ్రాడ్ చేసినా అందరూ కూడా కామన్గా నెక్స్ట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ఇండియాలో ప్రాక్టీస్, క్వాలిఫై అయితే ఇండియాలో పీజీ.
సో ఎనీవే నెక్స్ట్కి ప్రిపేర్ అవ్వాల్సిందే కదా, అదే నెక్స్ట్కి ప్రిపేర్ అయ్యి ఈ కాంపిటీషన్లో మనము పోరాడడం కంటే బయట మనము ఈ నెక్స్ట్కి ప్రిపరేషన్ అయ్యే టైం లోపల బయటి ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ పీజీ చేసుకోవడానికి అవకాశం చాలా ఉంది. సో ఆస్ట్రేలియా ఏఎంసీ ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జామ్ 1 రాసి అక్కడికి పోతే వాళ్ళకు మంచి శాలరీస్ ఉన్నాయి, మంచి జాబ్ ఉన్నది, తర్వాత పీజీ చేసుకునే అవకాశం ఉంది, తర్వాత యూకే ఎంఎల్ఈ రాసుకోవచ్చు. ఆ విధంగా ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ ఈ 5 కంట్రీస్ ఎందుకు చెప్తున్నానంటే, ఈ 5 కంట్రీస్లో అంటే యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి 5 కంట్రీస్లో ఒకవేళ పీజీ చేస్తే ఆ పీజీ అనేది ఇక్కడ ఎన్ఎంసీ ప్రకారం రికగ్నైజ్డ్. ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ రాయకుండా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ 5 కంట్రీస్ తప్పించి ఇంకెక్కడ పీజీ చేసినా అని ఇక్కడ ఇండియాలో వ్యాలిడ్ కాదు. ఒకవేళ వేరే కంట్రీస్లో చేస్తే వేరే ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కానీ ఇండియాలో మాత్రం అది రికగ్నైజ్, ఆ డిగ్రీ, ఆ పీజీ డిగ్రీ రికగ్నైజ్డ్ కాదు. ఈ 5 కంట్రీస్లో పీజీ మాత్రమే రికగ్నైజ్డ్. ఈ 5 కంట్రీస్లో ఈజియెస్ట్ ఎక్కడికి వెళ్ళగలం అది చూసుకోవాలని టఫెస్ట్కి పోయి ఫెయిల్యూర్ అయ్యి పదే పదే రాయడం కంటే కొంచెం ఈజీ మెథడ్లో, అంటే మన ఇండియా నెక్స్ట్ ఎగ్జామ్కు కొంచెం ఎక్కువ టఫ్ ఉంటే పర్లేదు, కానీ మరీ ఎక్కువ టఫ్ ఉంటే కష్టం అవుతుంది. సో యూఎస్ఎంఎల్ఈ రాయడం కానీ, లేకపోతే అక్కడ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ దొరకడం కానీ, ఆక్యుపేషనల్ ఇంగ్లీష్ టెస్ట్ రాయడం కానీ, తర్వాత ఈసీఎఫ్ఎంజీ సర్టిఫికేషన్ రావడం కానీ, ఇవన్నీ టఫ్ ప్రాసెస్ అండి. ఏదో యూఎస్ఎంఎల్ రాసినామా పోయినామా అయిపోయిందని కాదు. సో దానికి ఉండే స్టాండర్డ్స్ దానికి ఉన్నాయి. అది యూఎస్ఎంఎల్ఈ అనేది టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్. అటువంటి దాన్ని మనోళ్ళు దాన్ని రాణించగలరా అంటే అది స్టూడెంట్ పేరెంట్ ఆలోచించుకోవాలి. యూఎస్కి వెళ్ళాలని అందరికీ ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళడానికి ఎంత టఫ్ ఉన్నదో అది కూడా ఆలోచించాలి. వెళ్ళలేని దానికి వెళ్తామని చెప్పి మనది మనం అనుకొని ఎవరో చెప్పిన కదా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. సో ఈజీ మెథడ్స్ వెతుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మెడికల్ స్టూడెంట్స్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా విషయాల్లో క్లారిటీ ఇచ్చారు. అసలు ఎంబీబీఎస్కే వెళ్ళాలి, అప్రోచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మీ దగ్గరకు వస్తే ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి.